పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనము నుండి. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందరి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక వద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ మరియా తల్లిని రాణిగా కొనియాడేటటువంటి పండుగను కొనియాడుతూ ఉంది. ప్రియబిడ్డలారా, మరియ తల్లి దేవునికి దాసురాలుగా, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి దైవ చిత్తానికి అగ్రపీఠాన్ని వేసినటువంటి అమ్మ మరియమ్మ. ప్రియుల దూత చేసినటువంటి ప్రకటనలో మనం 3 మాటలు, అంటే 3 పదాలు మనం తీసుకుంటే, దేవుడు మరియ తల్లితో ఎంత గొప్పగా ఆమెతో ఉండి, మరియ తల్లి యొక్క ప్రయాణంలో దేవుడు ఎంత గొప్పగా తోడై ఉన్నాడో మనకు అర్థమవుతుంది, అవగతం అవుతుంది. ప్రియుల, గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి పలికిన 3 మాటలు ఏమిటనంటే, ఏలిన వారు నీతో ఉన్నారు, రెండవది నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు, మూడవది పవిత్రాత్మ నీపై వేంచేయును. ఏలిన వారు నీతో ఉన్నారు. ఇక్కడ ఆ పదం నీతో ఉన్నారు, నీతో. రెండవది నువ్వు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. పొంది ఉండటం అంటే లోపల, అంటే నీలో. పవిత్రాత్మ నీపై వేంచేయును, నీపై. ఈ 3 మాటలు కలపండి. మరియ తల్లితో, మరియ తల్లిలో, మరియ తల్లిపై దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నది. మరియ తల్లితో దూత వచ్చి పలికిన ఆ 3 మాటలు, అమ్మా దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, పవిత్రాత్మ నీపై వేంచేయును అని పలికిన ఆ మాటలు మన జీవితంలో కూడా దేవుడు నాలో, దేవుడు నాపై, దేవుడు నాలో ఉండాలి అని మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రియుల, మరియ తల్లిలో మనం చూసే గుణాలలో పరమగీతములో 6వ అధ్యాయం 8వ వచనంలో, రాణులు 60 మంది ఉండవచ్చును, ఉపపత్నులు 80 మంది ఉండవచ్చును, యువతులు అసంఖ్యాకముగా ఉండవచ్చును, కానీ నా పావురము, నా నిష్కలంక సుందరి ఒక్కతియే, ఆమె తన తల్లికి ఏకైక కుమార్తె, గారాల పట్టి యువతులెల్లరూ ఆమెను ధన్యురాలని పిలిచెదరు అని పరమగీత కర్త మాట్లాడాడు మరియ తల్లి గురించి. ప్రియులారా, మరియ తల్లి ఆమె యొక్క ధన్యత లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మరింత ధన్యులు. మరియ తల్లి అందు లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో, ఏలయనా తన దాసురాలి దీనావస్థను కటాక్షించిన ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో, ప్రభువు పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. మరియ తల్లి ఉద్దేశించి మరియ తల్లి పలికిన మాట, ఎలిజబెత్తమ్మ పలికినటువంటి మాట, క్రీస్తు ప్రభువు మాట్లాడినటువంటి మాట మనం విన్నాం. మరియ తల్లి యొక్క ధన్యత. ప్రియులారా, మరియ తల్లి పావురంతో పోలుస్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త. మరియ తల్లిలో మనం 6 లక్షణాలను చూడొచ్చు. మొదటి లక్షణం, మరియ తల్లి పరిశుద్ధాత్మకు నిలయముగా ఉన్నది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో, పరమండలము తెరవబడి ఆకాశము నుంచి స్వరం పలికింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పలకటం.
మరియ తల్లి గురించి లూకాసు వార్త 1:35 పవిత్రాత్మ నీపై వేంచేయును. పవిత్రాత్మ నీ పైకి వస్తుంది. మరియ తల్లి పరిశుద్ధాత్మకు నిలయముగా మారుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక రెండవది మరియ తల్లిలో మనం చూసేది పావురముకు ఉన్నటువంటి లక్షణాలలో మొదటి లక్షణం, పావురం యొక్క లక్షణం పరిశుద్ధాత్మకు నిలయం. రెండవది, పావురం దేనికి గుర్తనంటే లక్షణం, అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళదు పావురం. నోవా కాలంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత 150 రోజుల వరకు భూమి మీద నీరు ఉంది. నీరు ఉందా, ఎండిపోయిందా లేదా అని తెలుసుకోవటానికి నోవా ఒక కాకిని పంపాడు. ప్రియులారా, 150 రోజులు నోవాతో ఉన్న కాకి నోవా పంపగానే ఎందుకు పంపాడు? భూమి ఎండిపోయిందో లేదో తెలుసుకోవటం కోసం పంపాడు. నోవాతో గడిపినటువంటి రోజులు మర్చిపోయింది కాకి. వెళ్ళి కళేబరం కనపడేటప్పటికి దాన్ని పీక్కొని తింటూ ఉండిపోయింది. తరువాత నోవా పావురాన్ని పంపాడు. కాలు కూడా ఎక్కడ పెట్టాలో తెలియక తిరిగి నోవా దగ్గరకే వచ్చి నిలబడింది పావురం. ప్రియుల అంటే ఎక్కడ కాలు మోపాలో తెలియలేదు పావురానికి. ఎందుకంటే అన్ని చోట్ల కళేబరాలతో నింపబడి ఉంది. అపవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళలేదు పావురం. మరియ తల్లి కూడా అపవిత్రమైనటువంటి వాటి జోలికి వెళ్లకుండా పవిత్రమైనటువంటి జీవితాన్ని మరియ తల్లి జీవించింది. ప్రియుల ఇక మూడవది, పావురంలో మనం చూసేది పావురానికి చేదు సంచి ఉండదు. తినే ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకొని తింటుంది. కానీ మనలో చేదు సంచులు బోల్డెన్ ఉంటాయి. ఏ మతము, ఏ వర్గము, ఏ కులము, అని ఎన్నో రకాల భేదాలు, ఏ పార్టీ వాడికి చెందినవాడు, ఏ ఇంటి పేరుకి సంబంధించిన వాడు, ఏ తెగకు సంబంధించిన వాడు అని ఈ భేదభావాలు చెప్తూ ఉంటాం. ప్రియుల మనందరం కూడా స్వార్థికులం, మనందరం బోధకులం, మనందరం ప్రేమికులం, మనందరం యాత్రికులం, మనందరం కూడా భక్తులం. చేదు సంచులు ఉంచుకోకూడదు. పావురములో చేదు సంచి లేదు. మరియ తల్లి కూడా ఎటువంటి చేదు స్వభావం, పాప స్వభావాన్ని కలిగి ఉండలేదు మరియ తల్లి. ఇక నాలుగవది, పావురంలో మనం చూసే లక్షణం, పావురము నునుపుగా, సున్నితంగా ఉంటుంది. ప్రియులారా, అన్ని పక్షులు నీళ్ళల్లోకి వెళ్ళి స్నానం చేసినట్లుగా పావురం స్నానం చేయదు. పావురము తనను తాను శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు తన శరీరంలో నుంచి ఒక రకమైనటువంటి నూనెను ఉత్పత్తి చేసుకొని ఆ నూనెతో తన శరీరాన్ని శుభ్రం చేసుకుంటుంది. పావురము అభిషేకానికి గుర్తుగా, పరిశుద్ధాత్మ గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మరియ తల్లి ఎన్నుకున్నటువంటి విధానం చూస్తే మరియ తల్లిని కూడా పవిత్రమైనటువంటి విధంగా దేవుడు చూశాడు అని మనకు అర్థం కావాలి. అందుకే ప్రియులారా, పవిత్రాత్మకు విరుద్ధముగా ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. మత్తయి సువార్తలో 12:32 పవిత్రాత్మకు ప్రతికూలముగా పలికిన వానికి ఈ జీవితమందైనను రాబోవు జీవితమందైనను మన్నింపు లేదని మీతో చెప్పుచున్నాను. విరుద్ధంగా మాట్లాడకూడదు. ఇక ఐదవ లక్షణం, పావురం నమ్మకమైనది. పాత సినిమాల్లో మనం చూస్తాం, ఒక రాజు మరొక రాజుకి లేఖ రాయాలి అని అంటే పావురానికి ఉత్తరం గట్టి పంపించేవాడు. నమ్మకమైనది. ఒక చోట నుంచి మరొక చోటికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళి వస్తుంది పావురం. నమ్మకమైనది. మరియ తల్లి కూడా నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించింది. దేవునికి నమ్మక పాత్రంగా జీవించింది. దేవుడు తనకిచ్చినటువంటి పాత్రని లోకంలో పోషించింది మరియ తల్లి. ప్రియుల అందుకే రాణిగా మరియ తల్లి ఆవిర్భవించిందంటే ఆమె చూపించినటువంటి విశ్వాసం. ఇక ఆరవ లక్షణం, పావురం ఎటువంటిదంటే జంట పావురాలు. ఒక పావురం మరొక పావురంతో జంట కలిసిన తర్వాత ఒక పావురం సరిపోతే ఈ పావురం మరొక పావురంతో జత కట్టదు అనేది నిజం. పావురము పవిత్రమైనది. కాబట్టి ప్రియులారా, మరియ తల్లిలో కూడా ఈ 6 లక్షణాలు మనం అన్వయిస్తే
మరియ తల్లితో దేవుడున్నాడు, మరియ తల్లిపై ఉన్నాడు, మరియ తల్లిలో ఉన్నాడు అని తెలుసుకుంటూ మనలో కూడా దేవుడు ఉండాలని, మనతో ఉండాలని, మన పైన ఉండాలని, మన సంఘాన్ని, కుటుంబాలను, మనలను దీవించాలని, మానసిక, శారీరక, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు నిండుగా దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.